సుస్వాగతం. చాలా 2 వారాల తర్వాత మళ్ళీ కలుస్తున్నాను. వినాయక చవితి పూజల సందర్భంగా పోయిన వారం నేను లైవ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈరోజు తొందరగా మీకు లైవ్లో వచ్చాను. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల భగవద్గీతను తెలుగుతో పాటు సబ్‌టైటిల్స్ 14 భాషల్లో 18 అధ్యాయాలను కంప్లీట్ చేశాను. ఆ 18 అధ్యాయాలతో పాటు సంపూర్ణ కలియుగ భగవద్గీతను ప్రారంభించాను. అందులో భగవద్గీత అంటే ఇంత ఈజీగా అర్థమవుతుందా, భగవద్గీత ప్రకారం ఎలా ఉండాలి ఈ కలియుగంలో మనము అనేది ఒక 10 నిమిషాల్లో మీకు కంక్లూజన్గా కలియుగ భగవద్గీత కంక్లూజన్గా మీకు వివరించాను. సంపూర్ణ కలియుగ భగవద్గీత వీడియోలో నా జన్మ ధన్యమైనట్టే. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన అవకాశం నేను పూర్తి చేశాను. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నా జీవితానికి ఏమి సాధించావు నువ్వు ఈ జీవితంలో అని అంటే, ఈ కలియుగంలో డబ్బు ఆస్తులు ముఖ్యం కాదు, సాధించాల్సింది ఇదే భగవంతుని దైవానుగ్రహం పొందడమే సాధించాల్సింది ఈ కలియుగంలో మానవ జన్మగా పుట్టినందుకు అని సంపూర్ణ కలియుగ భగవద్గీత అధ్యాయం 18 అధ్యాయాలు కంప్లీట్ చేయడం ద్వారా నేను సాధించాను ఈ జన్మకి. భగవద్గీత సంపూర్ణ కలియుగ భగవద్గీత ఎలా వివరించాను? 1వ అధ్యాయం నుండి మొదలు పెడితే 18 అధ్యాయాల వరకు శ్రీకృష్ణ పరమాత్మ దేని గురించి వివరించాడో అది వివరిస్తూ నా మాటగా నేను ఎలా మారాను, అలాగే మనము ఎలా మారాలి అనేది వివరించాను సంపూర్ణ కలియుగ భగవద్గీతలో. అలాగే 1 నుండి 18 అధ్యాయాలు అంటే 700 శ్లోకాల అర్థం ఒక్క భగవద్గీత కంక్లూజన్ ద్వారా మీకు 5-10 నిమిషాల్లో మీకు వివరించాను. మరి ఆ సంపూర్ణ కలియుగ భగవద్గీత ఒక్కసారి వింటే అర్థం కాని వాళ్ళు 18 అధ్యాయాలు నేను చేసిన వీడియోలు 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ఇంట్లో దేవునికి ఫోటోలు మొక్కుతూ మీ దేవుణ్ణి, మీ ఇష్టదైవాన్ని పూజిస్తారు. అలాగే గుడికి వెళితే విగ్రహాన్ని చూసి నా దేవుడని తలుచుకొని పూజిస్తారు. అంటే ఆ ఫోటోలో ఉన్న నీ ఇష్టదైవాన్ని, అలాగే గుడిలో ఉన్న నీ విగ్రహాన్ని, నీ ఇష్టదైవాన్ని చూసి మనసులో ఎంత దైవభక్తితో మొక్కుతావో తెలుసు కదా. మరి భగవద్గీత అధ్యాయాలు 1 నుండి 18 వరకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని సంభాషణలు నీ కళ్ళ ముందే జరుగుతున్నట్టు
మీరు భావించి వింటూ ఉంటే అది ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను ఆర్పి పట్నాయక్ గారి సంపూర్ణ భగవద్గీత అధ్యాయాలను చూసి, అది కొన్ని సంస్కృత పదాలు ఉన్నా కానీ నేను ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అనువదించి నేను ఆ అధ్యాయాలు వినేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు నా ముంగటే కళ్ళ ముందే ఉన్నారా అన్నట్టు భావిస్తూ అర్థం చేసుకొని మీకు అందించాను భగవద్గీత అధ్యాయాలు. మీరు ఆ అధ్యాయాలను మీ కంటి ముందే జరుగుతున్నట్టు భావించి వింటే మీరు ఆ భగవద్గీత అర్థాన్ని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇక సంపూర్ణ కలియుగ భగవద్గీత ద్వారా భగవద్గీత అంటే ఇంత ఈజీగా అర్థమవుతుందా అని తెలియజేశాను. అది ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో. ఇక త్వరలో వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచానికే అధిపతి అని ఫస్ట్ ఛానల్ మొదలుపెట్టినప్పుడే ఒక వీడియో తీశాను. దాంట్లో నా అనుభవం ప్రకారం నేను వివరించానే కానీ ఎలాంటి ప్రూఫ్లు, ఎలాంటి ఎవిడెన్స్ చూపెట్టలేదు. కానీ త్వరలో విత్ ఎవిడెన్స్, ప్రూఫ్తో, రుజువులతో మీకు వెంకటేశ్వర స్వామి ప్రపంచానికి అధిపతి అని, ఈ మతం ద్వేషం ఉండకూడదని, అందరి దేవుళ్ళు ఆయన స్వరూపాలే అని, ఈ కలియుగంలో ఎవరినైతే దేవుడిగా పూజిస్తున్నారో అది ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా అందరూ ఆయన వెంకటేశ్వర స్వామి స్వరూపాలే, ఆయనే అన్ని నడిపిస్తున్నాడని విత్ ప్రూఫ్స్తో సహా మీకు త్వరలో మీకు వీడియో తీసి అందిస్తాను. దాని ద్వారా ఏ మతం వాళ్ళైనా వాళ్ళకు మత ద్వేషం లేకుండా పోవడానికి, అలాగే మత ద్వేషాన్ని పెంచే రాజకీయంగా ముసుగు వేసుకొని ఆడుతున్నారే, మత ద్వేషాన్ని పెంచుతున్నారే, వాళ్లకు బుద్ధి చెప్పేటట్టు ఆ వీడియో ఉంటుంది. ఇక ఈ వారం టాపిక్ 2 వారాల నుంచి గ్యాప్. నేను వినాయక చవితి పూజలు చేయడం వల్ల లాస్ట్ వీక్ నేను లైవ్ తీయలేదు. ఇక ఈ 2 వారాల నాకు టాపిక్స్ ఏమి అంటే చాలా ఉన్నాయి, అది వివరిస్తాను. కలియుగ భగవద్గీత ఛానల్ని చాలామంది ఆదరిస్తున్నారు. వాళ్ళు మారడానికి, అలాగే ఆ వెంకటేశ్వర స్వామి ఒకటి చేస్తాడు, జగన్నాటక సూత్రధారి అని ఆ వెంకటేశ్వర స్వామికి పేరు. మరి ఆయన వైపు రప్పించుకోవడానికి ఆయన భక్తులైన కోట్లాది మంది భక్తులు ఉన్నారు. ఆ కోట్లాది మంది భక్తులకు చేరేటట్టు ఈ యూట్యూబ్ ఛానల్ని వాళ్ళకి చేరేటట్టు చేస్తాడు. నేను ఒక వీడియో తీస్తున్నాను, వెంకటేశ్వర స్వామి ఫోటోలన్నీ పెట్టి ఆ గరికపాటి గారు, చాగంటి గారు చెప్పిన వాయిస్ను ఇచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక 1 minute వీడియో, షార్ట్ వీడియో పెడుతున్నాను. దానివల్ల అందరూ వెంకటేశ్వర స్వామికి శరణు వేడాలి, మోక్షం పొందడానికి ఏమి చేయాలా అని ఆలోచించాలి. ఆయన ఎలాగైనా ఆయన వైపు రప్పించుకునే విధానం ఆయనకు తెలుసు. అందుకే నేను చేస్తాను, ఫలితం గురించి ఆలోచించను, అంతా ఆయనే చూసుకుంటాడు. నేను నిమిత్త మాత్రుడిని, అంటే నేను చెయ్యడం వరకే, ఫలితం గురించి నేను ఆలోచించడం, వాళ్ళ
మార్పు గురించి ఆలోచించడం అనేది ఎక్కువగా చెయ్యను. ఎందుకంటే వాళ్ళలో మార్పు రావాలంటే అనుభవం ద్వారా వస్తుంది. అది అనుభవిస్తే కానీ మార్పు రాదు. ఎవరైతే బా ఈ జన్మ ఎందుకురా, ఈ పుట్టుక ఎందుకు ఇచ్చావు దేవుడా, ఇలాంటి కష్టాలు బాధలు పడకూడదు, నేను ఇలాంటి జన్మ మానవ జన్మ మళ్ళీ కలియుగంలో పుట్టకూడదు అనే ఎవరికైతే ఆ ఆలోచన వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫాలో అవుతారు. ఎందుకంటే మోక్షం పొందడానికి, పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి. ఇక టాపిక్ మొదలు పెడదాము. నేను చెప్పేది నిజం. నేను ఛానల్ పెట్టిన నుండి ఇప్పటివరకు లైవ్ ఎన్నో 24 వీడియోస్ తీశాను. లైవ్ అన్నిట్లో కలియుగంలో జరిగేది, దానివల్ల ఫలితాలు, మనం దాని నుంచి ఎలా తప్పించుకోవాలని అన్నీ వివరిస్తున్నాను. ఇదంతా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నా ద్వారా మీకు చెబుతున్నాడు. అది చెప్పేదంతా నిజమని నమ్మాలి. నేను ఆయనను, వెంకటేశ్వర స్వామిని ఎంత దైవభక్తితో నమ్ముతున్నానో అలా మీరు కూడా నమ్మాలి. ఇక నేను చెప్పేది నిజమని కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్, నన్ను రక్షించడానికి ఆ వెంకటేశ్వర స్వామి నాకు తోడుగా ఉన్నాడు. మరి మీకు ఇప్పుడు డబ్బు ఉంది కదా అని డబ్బును చూసుకొని మురుస్తారు, ఆస్తులు ఉన్నాయి కదా అని ఆస్తులను చూసుకొని మురుస్తారు, పదవి ఉంది అని పదవి మీద ఆశతో జీవిస్తారు. కానీ అవన్నీ అశాశ్వతం అని అందరికీ తెలుసు భగవద్గీత ప్రకారం. కానీ ఆ వాటిని నమ్ముకొని జీవిస్తున్నారు. కానీ భగవంతుని నమ్ముకొని ఎవరు ఎంతమంది జీవిస్తున్నారు? ఒక ఎడారిలో నువ్వు ఒంటరిగా ఉంటే నీ అమ్మా నాన్న పిలిచిన, నీ డబ్బును తలుచుకున్న, నీలోని ఐశ్వర్యాన్ని, నీ ఆస్తులని తెలుసుకున్న నువ్వు ఆ ఎడారిలో ఒక్కడివే ఉంటావు. అప్పుడు నీ తల్లిదండ్రులైనా రారు, ఎవ్వరు రారు. కానీ ఆ ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు తలుచుకునేది ఒక్క దేవుడిని మాత్రమే, నీ ఇష్టదైవాన్ని మాత్రమే. అప్పుడు వస్తాడు నిన్ను కాపాడటానికి. మరి మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి తలుస్తున్నామే, మరి మనల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్న ఆ దేవుని కోసం మీరు మారాలి. కృతజ్ఞత భావంతో అంతఃకరణ శుద్ధిగా జీవిస్తూ భగవద్గీతను అర్థం చేసుకొని నీ ఇష్టదైవాన్ని తలుచుకొని నువ్వు జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. అందుకే నన్ను ఎలా రక్షిస్తున్నాడో మిమ్మల్ని కూడా రక్షించాలని కోరుకుంటూ ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్, తల్లిదండ్రులారా, మీరు గొప్పలకి పోవడమే మీ పిల్లల్ని కూడా చెడగొడుతున్నారు. గొప్పలు పోతారు. ఏంటంటే తను సంపాదిస్తాడు, ఉద్యోగం చేసి ఒక ఇల్లు కొంటాడు. ఆ తర్వాత చిన్న ఇల్లు నుంచి పెద్ద ఇల్లు వస్తుంది. తర్వాత కారు కావాలని, అలాగే ఇంకా గొప్పలకు పోవడమే అదొక ఆశ. ఆశ అనేది తన కోరికలు తీర్చుకోవడానికి తను ఏదైనా చేసే ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. దానివల్ల
నిన్ను చూసి నీ పిల్లలు కూడా మా నాన్న ఇలా చేస్తున్నాడే కదా, నేను కూడా ఇలానే చెయ్యాలేమో అని భావన వస్తుంది. మరి తల్లిదండ్రులారా, మీరే ఇప్పుడు ఎగ్జాంపుల్ చనిపోతే భగవద్గీత పెట్టడము స్టార్ట్ చేశారు. అలాంటిది రేపు నీ పిల్లలు కూడా అయ్యో చనిపోతే భగవద్గీత పెడతారా అనేటట్టు చేస్తే వాళ్ళు నిన్నే ఫాలో అవుతారు. ఇక మరి వాళ్ళకు భగవద్గీత గురించి ఏం తెలుస్తుంది? గొప్పలు పోవడం అనేది నిన్నే నీకు నువ్వే నాశనం చేసుకున్నట్టే. గొప్పలు పోతే అవి మనల్ని పాతాళానికి పడేస్తాయి. అందుకే ఉన్నంతలోనే సంతోషంగా జీవించాలి. దైవనామస్మరణ చేస్తూ మోక్షం పొందడానికి మార్గం ఎంచుకోవాలి. ఇక నెక్స్ట్ టాపిక్, మనిషికి ఆశ ఉన్నంత వరకు అతను మారలేడు, మనము మార్చలేము. ఆశ అనేది అది మనల్ని ఒక చెడు వైపుకు మరలుస్తుందో, అది మంచి వైపుకు మరలుస్తుందో అది మీ యొక్క వ్యక్తిత్వం అంటే మీలోని మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. ఆశ అంటే కోరికనే, ఆ కోరికల వల్ల ఆశ కలుగుతుంది. డబ్బు పరంగా అయినా, ఆస్తుల పరంగా అయినా, ఇంకే విధంగా ఏ రకంగా అయినా కోరికలు ఎన్నో ఉంటాయి. కానీ అది ఆ ఆశను నువ్వు ఎప్పుడైతే కోరికలను తీసేస్తావో అప్పుడే నువ్వు మారడానికి ఛాన్స్ దొరుకుతుంది. కానీ అలా నువ్వు ఆశతో ఎప్పుడు దురాశ, డబ్బు ఇంకా పెరగాలి ఇంకా ఇంకా అని బిలియనీర్స్, ఇంకా నేను ఒక్కనే బిలియనీర్గా ఉండాలి అనే ఆశతో ఆ డబ్బు పైన ఆశతోనే ఉంటాడు. కానీ ఎప్పటికీ మారడు, ఎందుకంటే ఆ డబ్బు మాయలో ఉన్నాడు కాబట్టి. అలాంటి వాళ్ళను మనము మార్చలేము కూడా. అందుకే ఎవరైతే డబ్బు మాయ నుంచైనా, ఇంకే ఆశ అయినా, కోరికలైనా ఆ మాయల నుంచి బయటపడతారో, వాళ్ళ భగవద్గీతను అనుసరిస్తారో వాళ్ళకే మార్పు అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ టాపిక్, నేను డిసైడ్ అయ్యాను, చావు దగ్గర భగవద్గీత పెడితే అడ్డుకోవడానికి నేను రెడీ. ఏంటంటే నేను భగవద్గీతను అనువదించాను, భగవద్గీత అంటే ఏంటో తెలుసుకున్నాను, పరమాత్ముడు మనకు ఎలా తోడుకుంటాడని కూడా తెలుసుకున్నాను. అలాంటి అంత మంచితనం నేర్పే, ధైర్యాన్ని నేర్పేటట్టు మనలో ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకునేటట్టు, అలాగే ఈ శరీరం అశాశ్వతం, మనము ఆత్మనే పరమాత్మగా మార్చుకుంటే మనము నిత్య యవ్వనంగా, సంతోషంగా, మనశ్శాంతిగా, ఆత్మ సంతృప్తితో ఉంటామని ఆ భగవద్గీత ద్వారా మనం తెలుసుకున్నాము. అలాంటిది చావు దగ్గర భగవద్గీతను పెడితే అది మనం చూసి చూడనట్టు పోతే, మనం భగవద్గీత నేర్చుకున్నందుకు అది ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే నేను డిసైడ్ అయ్యాను, భగవద్గీత ఎవరైతే చావు దగ్గర పెడతారో వాళ్ళను మందలించి, ఆ భగవద్గీత అంటే ఏందో వివరించి వాళ్లకు నేను చెప్తాను. ఏమని చెప్తాను? ఆత్మను అవమానిస్తున్నావు,
ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెప్పాడు, నీకు నువ్వు ఈ కలియుగంలో ఎలా జీవించాలో, ఎలా బతకాలో, ఎలా దైవానుగ్రహం పొందాలో, ఎలా మోక్షం పొందాలో అని చెప్పాడు. కానీ చావుకాడ పెట్టే పాట కాదు అని, అది తెలుసుకోండి అని చెప్పాలి. నువ్వు అలా తెలుసుకోకుండా చేయడం వల్ల అది కూడా శ్రీకృష్ణ పరమాత్మ దేవుని మాటలు కూడా నువ్వు పట్టించుకోకుండా అలా పెట్టావంటే నువ్వు కూడా ఇంకొక పాపంలో పడిపోతున్నావు అని అర్థం. అది ఎంతో పెద్ద దోషం కూడా అవుతుంది. అలాంటి భగవద్గీతను చావు దగ్గర పెట్టే పాటలాగా పెడితే ఖచ్చితంగా అడ్డుకోవడానికి నేను రెడీ. ఇది తెలుసుకోవాలి. ఒక్కరి నుండే మార్పు వస్తే, అడ్డుకోవడానికి ఒక్కరైనా సాహసిస్తే వాళ్ళని చూసి ఇంకో వాళ్ళైనా నేర్చుకుంటారు, భగవద్గీత గురించి తెలుసుకుంటారు. అందుకే నేను డిసైడ్ అయ్యాను. ఇక నెక్స్ట్ టాపిక్, వెంకటేశ్వర స్వామి జగన్నాటక సూత్రధారి. ఆయన ఎవరినైనా తన వైపు రప్పించుకోవచ్చు. ఇంతకుముందే చెప్పాను, ఒక షార్ట్ వీడియో వెంకటేశ్వర స్వామి ఫొటోస్ పెట్టి చాగంటి గారు, గరికపాటి గారి మాటలు పెట్టానని. గరికపాటి గారు ఏం చెప్పారు, నువ్వు గోవిందనామాలు అనకు, గోవింద అనకు, నువ్వు ఎలాంటి కోరికలు కోరకు, కొబ్బరికాయ ఈ కోరికలు కూడా కోరకు, ఒక్క నా కాళ్ళ వైపు, నా పాదాలని ఆశ్రయించు అని ఆ గరికపాటి గారు వెంకటేశ్వర స్వామిని అలా కోరమని అన్నారు. నేను చూసుకుంటాను అంతా, నిన్ను, నీ పిల్లల్ని, నీ భార్యను, తరతరాలు నిన్నే చూసుకుంటానని అన్నాడు. అందులో ఉన్న అర్థం. గణపతి సచ్చిదానంద స్వామీజీ గారు కూడా ఒక మాట అన్నారు, ఎవరైతే ఒక ఇంటిలో పెద్దవారైనా చిన్నవారైనా భగవద్గీతను అర్థం చేసుకొని భగవద్గీత ప్రకారం నడుస్తారో వాళ్ళు, వాళ్ళ కుటుంబం 7 తరాల వరకు వైకుంఠాన్ని చేరుకుంటారని ఆయన చెప్పాడు ఒక వీడియోలో. మరి అంత మంచిదైన భగవద్గీత గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకు, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా మంచి జరుగుతుంది. ఆ పరమాత్మ ఎప్పటికీ తోడుగా ఉంటాడు వాళ్ళకు. అందుకే జగన్నాటక సూత్రధారి వెంకటేశ్వర స్వామి అయినా ఆయన చేసే అన్నీ, మనము ఒక చెడు జరిగిందంటే బాధపడతాము, కానీ ఆ చెడులో, ఆ బాధలో ఏమి నేర్చుకున్నావు అనేది తెలుసుకోవాలి. అదే బాధపడుతూ కృంగిపోతూ మానసికంగా నువ్వు కృంగిపోతే నువ్వు ఎప్పటికీ పైకి రాలేవు. అంటే నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకోలేవు. అందుకే ఆయన ఏదైనా చెడు చేసినా అది నీకు మంచి చేయడానికే అని భావించాలి. అంతా నా మంచికే అని భావిస్తేనే అప్పుడు నువ్వు ఆ దేవుని వైపు, ఆ దేవానుగ్రహం పొందడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నవాడి అవుతావు. ఇక నెక్స్ట్ టాపిక్, నా ప్రతి వీడియో దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. మీరు ప్రతి పట్టుదలతో, ఏకాగ్రతతో నేను మారాలి అని శరణు వేడుతూ ఉంటారో వాళ్లకు ఆ ఏడుకొండ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఏంటంటే నా ప్రతి వీడియో నార్మల్గా, న్యాచురల్గా ఉంటుంది. ఎలాంటి గ్రాఫిక్స్ యూజ్ చేయను,
సింపుల్గా ఉంటుంది. అలాగే నా మొబైల్ కూడా నార్మల్ ఐఫోన్ లాంటిది కాదు, నార్మల్ మొబైలే. అలాంటిది నా ప్రతి వీడియో కొద్ది వాయిస్ పరంగా అయినా వీడియో పరంగా అయినా మీరు క్లారిటీని చూడకండి. అలాగే వాయిస్ని క్లారిటీ కూడా లేకపోయినా అర్థం చేసుకునేటట్టు వినండి, చూడండి. అలా ప్రతి వీడియో మీకు జీవితంలో ఏదో ఒక మీకు టచ్ అయ్యే వీడియో మీకు దొరుకుతుంది. దానివల్ల మీకు మార్పు అనేది రావచ్చు ఖచ్చితంగా. అందుకే ప్రతి వీడియోని చూడండి. గ్రాఫిక్స్ కోసము, క్లారిటీ కోసము, క్వాలిటీ కోసము చూడకండి. దైవానుగ్రహం పొందడానికి ఈ ఛానల్ అని అర్థం చేసుకొని మీరు ఖచ్చితంగా అన్ని వీడియోలు చూస్తారని కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఈ ఛానల్ వెంకటేశ్వర స్వామి భక్తులకే కాదు, భక్తి భావం ఉన్న ఎవరికైనా, అంటే ఈ కలియుగ భగవద్గీత ఛానల్ వెంకటేశ్వర స్వామి గురించే ముఖ్యంగా ఎక్కువ ఉంది. కానీ ఇతర దేవతల్ని పూజించే వాళ్ళైనా, ఇతర దేవుళ్ళను పూజించే వాళ్ళైనా, వాళ్ళల్లో నిజమైన దైవభక్తి ఏంటో తెలుసుకోవాలనే భావన ఉన్నవాళ్ళు ఈ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నిజమైన దైవభక్తుడు ఎలా ఉంటాడంటే, నేను చెబుతాను ఏంటంటే, భగవద్గీతను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు ఫ్యూచర్ గురించి ఆలోచన ఉండదు. అలాగే నాలో చెడు ఆలోచనవి ఉండవు. అలాగే చెడు ఆలోచన వచ్చిన అది దైవనామస్మరణతో పోగొట్టుకుంటాను. అలాగే ప్రతి సమయము దైవకారంగానే చేస్తాను, అంటే ప్రతి పని కూడా. అలాగే ఒకరు కోసం నేను వెయిటింగ్ అనేది, అంటే వాళ్ళ కోసం నేను బాధపడను. దేవుడు ఒకటి అంటాడు, అతిగా సంతోషపడేవాడు, అతిగా బాధపడేవాడు కూడా దైవానుగ్రహం పొందలేడు. అతిగా బాధపడితే నీలోని ఆరోగ్యమే చెడిపోతుంది, అంటే బ్రెయిన్ మీద స్ట్రెస్ పడిపోతుంది. ఆ స్ట్రెస్ వల్ల నువ్వు కృంగిపోవడానికి, హార్ట్ మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు అతి బాధను కూడా పెట్టుకోవద్దు. అంటే వాళ్ళు నేను చెప్పేది వినట్లేదే, నన్ను అర్థం చేసుకోవట్లేదే అని ఆలోచన అనేది ఎక్కువగా ఉండకూడదు. వాళ్ళు అనుభవిస్తారు, అంటే అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. వాళ్ళు దాని ద్వారా నేను వాళ్ళకి ఎప్పుడు ఆలోచన వస్తుంది, అయ్యో నేను ఏదో తప్పు చేస్తున్నాను, నేను మారటానికి ఆలోచన ఎప్పుడు వస్తుందో, తనకు తాను మారాలి, నేను ఈ జన్మకు సార్థకం ఏంటో తెలుసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫాలో అవుతారు. అలాగే మార్పు రావడానికి వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఇప్పుడు నేను నిజమైన దైవభక్తుడిగా, నాలో ప్రాణభయం లేదు, ప్రాణంపై అసలు తీపి అనేది ఉండదు. అంటే నేను జీవించాలి, నేను బ్రతకాలి, 100 ఏళ్ళు బ్రతకాలి అనే ఆలోచన అస్సలు లేదు. ఎప్పుడు తీసుకెళ్తాడా ఆయనలో ఎప్పుడు ఐక్యమైపోతాననే ఆలోచనతోనే ఉన్నాను, కానీ నాకు బ్రతకాలనే అస్సలు లేదు. ఇది నిజమైన దైవభక్తుడి యొక్క ఉండే లక్షణం.
ఇక మనము ఒకరి దగ్గర వాళ్ళు ఎంత మనల్ని రెచ్చగొట్టినా మనలో కోపాన్ని, ఆవేశాన్ని, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎలా అహంకారంతో మాట్లాడుతున్నారో వాళ్ళలో మార్పు రావడానికి మనము కొంచెం కోపం ఉపయోగించాలి. అలాగే అహంకారం వాళ్ళు ఎలాగో అహంకారంతో అంటే వాళ్ళు అధర్మంగా ఉండి వాళ్ళ అహంకారంగా మాట్లాడుతున్నారు. మనం ధర్మంగా ఉన్నప్పుడు మనలో అహంకారం అనేది ఉండిన దాంట్లో తప్పు లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 8 అంగములు ఉంటాయి నాలో, నేను సృష్టించిందిలో ఈ ప్రపంచం భూమిపై భూమి, అలాగే ఆకాశం, గాలి, నిప్పు, నీరు, అలాగే మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ నాలో నుండి వచ్చాయి. అంటే ఆ దేవుడే మనిషికి అహంకారాన్ని సృష్టిస్తాడు, అంటే పుట్టిస్తాడు. అహంకారం వల్ల తను నేర్చుకొని తప్పును తెలుసుకుంటే ఓకే, తప్పు తెలుసుకోకుండా తప్పుల మీద తప్పులు చేస్తే పాపాలు పడిపోతాడు. కానీ అహంకార భావంతో తప్పును తెలుసుకొని అహంకారం తీసేసుకుంటాడు. హిరణ్యకశిపుడిలాగా అహంకారంతో ఉన్నవాళ్ళు ఈ ప్రపంచంలో అందరికీ ఉంది. కానీ ప్రహ్లాదులాగా నిజమైన దైవభక్తితో ఉన్నవాళ్ళు, ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు ఎక్కడో ఒకరు ఉంటారు. అలా నిజమైన దైవభక్తితో ఉన్నవాళ్ళే ఆ దైవానుగ్రహం పొందుతారు. అందుకే వెంకటేశ్వర స్వామి భక్తులే కాదు, ఏ ఇతర దేవుళ్ళ భక్తులైనా ఈ ఛానల్లో ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మోక్ష ప్రసాదం మనకు ఇచ్చేవాడు. అంటే ఒక బాధ్యత ఉంటుంది. ఏది, మనము భార్య పిల్లల మీద ఎలా బాధ్యత వహిస్తామో, వాళ్ళను పెంచడానికైనా, తిండి పెట్టడానికైనా, వాళ్ళ మంచిగా చూసుకోవడానికైనా బాధ్యతను ఎలా వర్తిస్తామో, అలా వ్యవహరిస్తామో, ఆ దేవుళ్ళు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఉంటుంది. గణపతికి విఘ్నాలు లేకుండా చేయడానికి, చదువును మంచిగా ఇవ్వడానికి, సరస్వతి మాత కూడా గణపతి లాగానే చదువుని ఇవ్వడానికి, అలాగే లక్ష్మీదేవి డబ్బుని ప్రసాదించడానికి, శివుడు వరాలు ఇవ్వడానికి, ఇక ఇతర దేవుళ్ళు ఎవరైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత. కానీ ఆ సృష్టిని ఈ ప్రపంచాన్ని కాదు, యూనివర్స్ విశ్వాన్ని నడిపిస్తున్న అమ్మవారు భవానీమాత. ఆ భవానీమాతనే ఒక్కొక్కరికి ఒక బాధ్యతని ఇచ్చింది. శివుడికి ఒక బాధ్యత, బ్రహ్మకు ఒక బాధ్యత, అలాగే విష్ణుమూర్తికి ఒక బాధ్యత. కానీ ఇప్పుడు కలియుగము విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి, ఆయనకు ఒక బాధ్యత. ఇది మనల్ని ఈ పాపాల నుంచి బయటపడడానికి, పాపం నుంచి పాపాలను హరించుకొని మనము పుణ్యం ద్వారా మనము ఆ దైవాన్ని పొందడానికే ఆ వెంకటేశ్వర స్వామి మన కోసం తిరుమలపై ఆయన అవతరించాడు. మన కోసం ఆయన ఎంతో ఓపికతో వీళ్ళెప్పుడు మారతారా అని చూస్తూ ఉంటున్నాడు. మరి అలాంటి అంత బాధ్యత అని ఇచ్చిన ఆ వెంకటేశ్వర స్వామికి, ఆయన కోసం మనం కూడా ఒక బాధ్యతగా భగవద్గీతను నేర్చుకోవాలి, భగవద్గీత అర్థం చేసుకోవాలి. మనం కూడా
ఇతరులను మనల్ని చూసి ఇతరులు కూడా మన వైపు వచ్చేటట్టు చేయాలి. ఆ వెంకటేశ్వర స్వామికి సహాయకుడిగా మారాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, నువ్వు జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించినా భగవద్గీత ద్వారా జ్ఞానం తెలుసుకోకపోతే ఎక్కడో అక్కడ తప్పు చేస్తావు. చివరికి మానసికంగా మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉంటావు. ఇప్పుడు బిలియనర్ అయినా కోట్లు ఆస్తులు సంపాదించి ఉన్న వాళ్లకు ఇచ్చిన ఆ దేవుడిచ్చిన తెలివితో డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా తన అభివృద్ధి ఎంత పెంచుకోవాలనేది అన్నీ ఇచ్చిన ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానమే. కానీ తనకు ఇచ్చిన జ్ఞానాన్ని ఇంతగానం ఇచ్చాడే, మరి ఆయన కోసం నేను ఏమి చేయాలనే భావనతో, కృతజ్ఞత భావంతో ఉన్నవాళ్ళు ఎంతమంది? మరి నువ్వు ఎన్ని కోట్లు ఉన్నా నువ్వు అసలైన ఈ మానవ జన్మ రహస్యం తెలుసుకోకుండా, ఈ మానవ జన్మ సార్థకం తెలుసుకోకుండా నువ్వు ఎన్ని సంపాదించినా ఎంత సంపాదించినా ఏమి లాభం? చివరికి మనశ్శాంతి లేకుండా మానసికంగా కృంగిపోయి పోవటమే. అందుకే నువ్వు ఎంత సంపాదించినా ఖచ్చితంగా భగవద్గీత గురించి తెలుసుకున్నప్పుడే నీకు లాస్ట్కి చివరికి మానసికంగా మనశ్శాంతిగా జీవించే రోజులు రావాలి. అందుకే భగవద్గీతను అనుసరించండి, భగవద్గీతను తెలుసుకోండి. నెక్స్ట్ టాపిక్, వెంకటేశ్వర స్వామి వైభవంలో చాగంటి గారు చెప్పారు, భక్తి అంటే ఏమిటి? పూజలు చేయటం కాదు, పరమాత్మ చెప్పినట్టు బ్రతకటం అని భక్తి అని ఆ చాగంటి గారే చెప్పారు శ్రీ వెంకటేశ్వర వైభవంలో. శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం నేను చూస్తున్నాను యూట్యూబ్ వీడియోలో. అక్కడ చాగంటి గారు చెప్పే శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చెప్తూ ఉంటే చాలా ఆనందంగా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటిది భక్తి అంటే ఏంటి అనేది చెప్పాడు. ఇప్పుడు కలియుగంలో భక్తి అంటే కొబ్బరికాయ కొట్టడము, పూజలు వేలు లక్షలు ఖర్చు పెట్టి హోమాలు యాగాలు చేసి వేద మంత్రాలతో పూజలు చేయించుకొని అది భక్తి అని భావిస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎలా చెప్పాడు, ఏమి చెప్పాడు? మన అర్జునుడి కోసం కాదు ఇది చెప్పింది భగవద్గీత. కలియుగంలో నువ్వు ఎలా జీవించాలనేది చెప్పాడు. నువ్వు కామ క్రోధ మదమాత్స్యాలన్నీ విడనాడి ఇవన్నీ తీసేసి ఎప్పుడైతే సత్వగుణంతో ఉంటావో, అంటే మంచి గుణాలతో, మంచి ఆలోచనలతో, మంచి అలవాట్లతో ఉంటావో అప్పుడే నువ్వు దైవానుగ్రహం పొందడానికి, మోక్షం పొందడానికి నువ్వు అసలైన మార్గం ఎంచుకున్నట్టు అని. మరి చాగంటి గారు ఏం చెప్పారు? పరమాత్మ ఎలా చెప్పాడో అలా బ్రతకాలి అని, అదే నిజమైన భక్తి అని అన్నాడు. మరి భగవద్గీత ప్రకారం నువ్వు నడుచుకుంటేనే నీది నిజమైన భక్తి అని అర్థం. కొబ్బరికాయలు కొట్టడం కాదు, పూజలు చేయించుకోవడం కాదు, వేద మంత్రాల్లో భగవంతుడు ఉన్నాడని భావించడం కూడా కాదు. నువ్వు 3 పూటలు నీ భార్య పిల్లలకు ధర్మంగా, నీతిగా జీవిస్తూ
ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటూ నిత్య దైవనామస్మరణతో ఆ దేవుడే తనకు తోడుగా ఉన్నాడని భావిస్తూ జీవించే వాళ్ళే అసలైన నిజమైన భక్తులు, దైవ భక్తులు. అందుకే చాగంటి గారు కూడా చెప్పారు కదా, మన నిజమైన భక్తి అది తెలుసుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్, జడ్జి ఒక హంతకుడైన, ఎంత నరహంతకుడైన, అత్యాచారం చేసైన శిక్షను అనుభవించడానికి ఉరి శిక్ష వేస్తాడు న్యాయమూర్తి. మరి ఆయనకు పాపం అంటదా? ఎందుకంటే ఒక మనిషిని చంపేస్తున్నాడు కదా, అంటే మనిషిని చంపడానికి ఆజ్ఞ ఇచ్చాడు కదా, మరి ఆయనకు పాపం అంటదా? అంటదు. ఎందుకంటే న్యాయమూర్తి అంటే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళను శిక్షించే హక్కు ఆ దేవునికి ఎలా ఉంటుందో ఆయనకు అలా ఉంటుంది. అలాగే ధర్మం కోసం, ధర్మం నిలబడడం కోసం ఆ అధర్మం చేసిన మనిషిని శిక్షించడానికి హక్కు ఉంటుంది. ధర్మం కోసం పోరాడే వాళ్ళైనా, ధర్మం కోసం ఏదైనా చేసిన అది తప్పు కాదు. అలాగే అలాంటి వాటికి ఎలాంటి పాపము కూడా అంటదు. అది మనము ఒక న్యాయమూర్తి, జడ్జి ద్వారా మనం తెలుసుకోవాలి. ఆయన ధర్మం కోసం, న్యాయం కోసము ఒక చెడ్డవాడిని, అతి రాక్షస గుణం ఉన్న వాడిని ఉరిశిక్షతో శిక్ష వేస్తున్నాడు. మరి అలా వేసినా అతనికి పాపం అంటట్లేదంటే ఆ న్యాయమూర్తిలో ఉన్నది ధర్మము, న్యాయం. అందుకే భగవంతుడు శిక్ష ఎవరికి వేస్తాడు? అధర్మంగా నడిచే వాళ్ళకు. అలాగే న్యాయమూర్తి కూడా అధర్మంగా నడిచే వాళ్ళకే శిక్ష వేస్తాడు. కాబట్టి వాళ్ళకు ఎలాంటి పాపము అంటదు. అందుకే మనము ధర్మంగా జీవిస్తూ ఎవరైతే తప్పు చేస్తే తప్పు అని అడగాలి, లేకపోతే మందలించాలి. అంతకు మనమంతా చేయలేని పరిస్థితిలో ఉంటే ఆ దేవునికే వదిలేయాలి, ఆయనే చూసుకుంటాడు. ఇక నెక్స్ట్ టాపిక్, ఈ కలియుగంలో హిరణ్యకశిపుడు అహంకారం ఎలా ఉంటుందో అతనికి ఉన్నట్టే ఈ ప్రపంచ ప్రజల్లో 100%లో 99% అహంకారంతోనే ఉన్నారు. అలాగే ప్రహ్లాదులు లాంటి నిజమైన దైవభక్తులు ఎంతమంది ఉన్నారు? నువ్వు చెప్పడం నేను వినడం ఏంటి, నువ్వు నాకు చెప్పేది ఏంటి, నాకు అన్నీ తెలుసు అని అజ్ఞానులు వాళ్ళకు తెలిసినదే జ్ఞానం అనుకొని జ్ఞానిగా భావించి అజ్ఞానులు బతుకుతూ ఉంటారు. అది రజోగుణం అంటారు. అలాంటిది వాళ్లకు హిరణ్యకశిపుడిలాగా అహంకార భావంతో ఉంటే చివరికి ఆ హిరణ్యకశిపుడికి పట్టిన గతే ఆ అహంకార భావంతో ఉన్న వాళ్ళకు ఏదో ఒక విధంగా శిక్ష వేసి దేవుడు శిక్ష పడేటట్టు చేస్తాడు, అనుభవించేటట్టు చేస్తాడు. రోగమైన, మానసికంగా బాధలైనా, అనుకోకుండా వచ్చే రోడ్డు ప్రమాదాలైనా, ఇంకా ఏ విధంగా అయినా శిక్ష వేస్తాడు అహంకార భావంలో. అందుకే ప్రహ్లాదులాగా నిజమైన దైవభక్తులుగా మారాలంటే
మనం ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేనే చెబుతున్నాను, నాలో ఒక అర్జునుడిలాగా, ఒక అన్నమయ్యలాగా, ఒక ప్రహ్లాదుడిలాగా, అలాగే ఇంకా చెప్పాలంటే ఒక పరశురాముడిలాగా అన్ని గుణాలు, వాళ్ళందరి గుణాలు నాలో ఉన్నాయని నేను చెబుతున్నాను. ఎందుకంటే అర్జునుడు ధర్మం కోసం పోరాడు, నేను కూడా ధర్మం కోసం పోరాడుతున్నాను. పరశురాముడు ధర్మం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఎందుకంటే తన ప్రాణాల మీద ఆశ ఉండదు కాబట్టి, ఎందుకంటే విష్ణుమూర్తి అవతారం కాబట్టి. అందుకే నేను ఎంతకైనా తెగిస్తాను. ఇక దైవభక్తి అంటే అన్నమయ్యలాగా వాడిని అయిపోతాను ఆ వెంకటేశ్వర స్వామి ఆయన ముందు. ప్రహ్లాదుడిలాగా నాకు ఏమైనా పర్వాలేదు, నా శరీరానికే కానీ నా ఆత్మకు ఏమి కాదు అని భావిస్తూ ప్రాణం మీద తీపి లేకుండా జీవిస్తాను. ఇన్ని రకాల నాలో ఉన్న ఆ భావాలు ఆ వెంకటేశ్వర స్వామి ఇచ్చినాయి. అందుకే ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఎవరుంటారో ఆ అర్హత ఉన్న వాళ్ళకే ఆ దేవుడు బాధ్యతనిస్తాడు. ఈ ప్రపంచాన్ని మార్చడానికి ఎలా చెయ్యాలి, ఏ విధంగా మార్చాలి అనే ఆలోచనలు ఇస్తున్నాడు. కానీ దాన్ని నెరవేర్చడానికి ఆయన ఏదో ఒక రకంగా ప్రపంచానికి పరిచయం చేసే విధానం వస్తుంది. డబ్బు ఉండి ఎంత విర్రవీగుతున్నారో ఆ డబ్బున్న వాడికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అందుకే ఈ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు హిరణ్యకశిపుడిలాగా అహంకారాన్ని తొలగించి నిజమైన దైవభక్తితో ప్రహ్లాదుడిలాగా, ఒక అన్నమయ్యలాగా, అర్జునుడిలాగా, పరశురాముడిలాగా మారితేనే ఈ కలియుగంలో నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు. ఇక సనాతన ధర్మం ఎలా ఉండాలి? ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తాము, వాట్సాప్లో చూస్తాము, ఫేస్బుక్లో, ఇంకా ఏదో జై శ్రీరామ్ అంటాడు, జై శ్రీకృష్ణ అంటాడు. కానీ వాడు అన్నమాడు భగవద్గీతను అనుసరించడు, భగవద్గీత ప్రకారం నడవడు, వానిలో నిజమైన దైవభక్తి ఉండదు. కానీ దొంగ భక్తిది, వాడి స్వార్థం కోసం, గొప్పల కోసం చూపించే ఆ దొంగ భక్తిని చూసి మనము మోసపోతాము. అసలు సనాతన ధర్మం అంటే మనకు నేర్పించాడు ఆ దేవుళ్ళు. కృతయుగంలో నరసింహావతారం ద్వారా హిరణ్యకశిపుడిలోని అహంకారాన్ని అణగదీసి ప్రహ్లాదుడిలాగా నిజమైన దైవభక్తిని ఉండమని, అలాగే త్రేతాయుగంలో రాముడిలాగా సహనంతో, ఓపికతో, రావణాసురుడిలాగా దైవభక్తితో ఉన్నా కానీ అతనిలో ఉన్న కామం వల్ల చెడిపోతారని, లక్ష్మణుడిలాగా అన్నం మీద అంటే పెద్దల మీద గౌరవాన్ని ఉంచమని, సీతాదేవిలాగా తన భర్తే తనకు దేవుడు అని భావించేటట్టు ఉండాలని,
తన కష్టాలైన బాధలైన తట్టుకొని తనకు దైవశక్తి ఉన్నా కానీ మానవ రూపంలోనే తను సహనంతో ఓపికతో మనకు నేర్పించారు ఎలా రాముడిలాగా జీవించమని. అలాగే ద్వాపర యుగం బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా అధర్మంగా జీవిస్తే వాళ్ళను దూరంగా ఉంచాలి. అలాగే వాళ్ళు మారే వరకు మనము వాళ్ళను దూరంగానే ఉంచాలి. అలాగే అధర్మం చేస్తున్న వాళ్ళను మందలించాలి. నీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నీ ఆత్మనే ముఖ్యమని తెలుసుకోవాలి. అలాగే నిజమైన దైవభక్తితో ఉండాలని శ్రీకృష్ణ పరమాత్మ అలా చెప్పాడు. మరి ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఈ కలియుగంలో జీవించాలంటే ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం ఈ మూడు కలిపితేనే కలియుగంలో మనము జీవితంలో సాధించడానికి, అంటే జన్మ సార్థకం చేసుకోవడానికి, మోక్షాన్ని పొందడానికి ఈ మూడు యుగాలు కలిపితేనే మనము సాధించాల్సింది మనము ఆ వెంకటేశ్వర స్వామి ద్వారా సాధిస్తాము. మరి ఇది సనాతన ధర్మం అంటే మూడు యుగాల్లో ఏం నేర్పారో వాటిని అనుసరిస్తూ ఈ కలియుగంలో జీవించడమే అసలైన సనాతన ధర్మం అని తెలుసుకోవాలి. కానీ గొప్పలకు పోయి దొంగ భక్తితో చూపించే వీడియోలైనా ఏదైనా కానీ వాటిని నమ్మద్దు. అది సనాతన ధర్మం కూడా కాదు. ఇక నేను వినాయక చవితి పూజలు చేశాను కదా, వినాయక వ్రతం కథ చదివాను. అందులో జాంబవంతుడు శ్రీరాముని త్రేతాయుగంలో శ్రీరాముని కోరుతాడట, నువ్వు నాతో యుద్ధం చేయాలని. కానీ శ్రీరాముడు ఈ జన్మలో నేను యుద్ధము చెయ్యను, నాది ధర్మం కాదు, నాకు ఈ జన్మకి అది ధర్మం కాదు, నేను వచ్చే జన్మలో అంటే ద్వాపర యుగంలో మళ్ళీ అవతరిస్తాను, అప్పుడు నాతో యుద్ధం చేయడానికి నీకు సమయం ఇస్తాను అని అన్నాడు. శమంతకమణి పోయిందని ఆ శమంతకమణి మణి కోసం వెళ్ళిన శ్రీకృష్ణునితో జాంబవంతుడు యుద్ధం చేశాడు. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాంబవంతుడు కోరికని మళ్ళా ద్వాపర యుగం వరకు జీవించేటట్టు చేసింది. అంటే తన కోరిక ఏం కోరాడు, నీతో యుద్ధం చేయాలి. కానీ అప్పుడే రామునితో నీ అనుగ్రహం పొందాను, నాకు జన్మధన్యం అయ్యేటట్టు చెయ్యి అని అప్పుడు అడిగితే అతనికి మోక్షం కలిగేదేమో. కానీ తన కోరిక ఏంటి, యుద్ధం చేయాలి అని జాంబవంతుడు రామునితో చేయాలని. కానీ అది ఈ జన్మలో కాదు, నెక్స్ట్ నా ద్వాపర యుగం శ్రీకృష్ణ అవతారంలో నాతో యుద్ధం చేస్తావన్నందుకు తన కోరిక వల్ల అది ఆ ద్వాపర యుగం వరకు అరణ్యంలోనే జీవిస్తూ ఉన్నాడు. ఇక ఆ జాంబవంతుడు శ్రీకృష్ణ పరమాత్మతో యుద్ధం చేసి తనలో ఉన్న అహంకారాన్ని అణగదీసుకొని
ఆ శ్రీకృష్ణ పరమాత్మను తన కూతురితో పెళ్లి చేయిస్తాడు. అందుకే మనలో కోరికలైనా ఏదైనా అది నెక్స్ట్ జన్మలు వెంటాడుతూనే ఉంటాయి. అది ఆ కోరికల వల్ల నువ్వు ఎక్కడ తప్పు చేసావో తెలుసుకుంటే కానీ అప్పుడు నీకు ఆ దైవ అనుగ్రహం పొందడానికైనా మోక్ష మార్గాన్ని పొందడానికైనా మార్గం దొరుకుతుంది. అందుకే కోరికలు అనేవి తీసేయమని ఆ శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో చెప్పాడు. ఇక మున్ముందు సుఖంగా జీవించటం కష్టం. అవును, ఇప్పుడే ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్నో రేట్లు పెరుగుతున్నాయి. కిరాణమైనా, పెట్రోల్ అయినా, డీజిల్ అయినా, తినడానికి ఏదైనా, అలాగే జీవించడానికి ఏదైనా అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. అంతెందుకు, ఒక సెల్ ఫోన్ మాట్లాడడానికి, రీఛార్జ్ చేయడానికి 300 మినిమం. ఇలా అన్నీ పెంచుకుంటూ పోతూ ఉంటే మీరు ఇక ముందు సుఖంగా జీవించడం కష్టం. నువ్వు సుఖంగా జీవించడం కాదు, నీ యొక్క ఖర్చులను భరించడానికి కష్టపడాల్సి వస్తుంది. అందుకే ఈ కలియుగంలో ఎంత తొందరగా భగవంతుని అర్థం చేసుకొని మనము మోక్ష మార్గానికి వెళ్తే ఈ బాధల నుంచి మనం బయటపడతాము. ఇక వినాయక చవితి వ్రత కథ ద్వారా నేను కూడా ఒకటి ఆలోచించాను. వినాయక చవితి అంటే వినాయక విగ్రహం తెచ్చుకొని మండపం వేసుకొని విగ్రహం పెట్టి అయ్యగారితో పూజలు చేయించుకోవడము, ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకోవడము, ఆ తర్వాత సినిమా పాటలు పెట్టి నిమజ్జనం అప్పుడు తాగిన వాళ్ళు ఉన్నారు, తాగకుండా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి. కానీ ఆ నిమజ్జనప్పుడు డ్యాన్సులు, డీజేలు ఇవి పెట్టి ఇదే వినాయక చవితి అని అంటున్నారు. కానీ అది అస్సలు కాదు. వినాయకుడిని పూజించాలి. ఎందుకు? నాకు మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు ఇలాంటి విఘ్నాలు కలగకుండా అన్నిటిలో జయం కలిగేటట్టు చేసి మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు నేను నా భార్య పిల్లలతో సంతోషంగా ఉంటూ నిన్ను ఇలా జీవితాంతం బతుకున్నంత వరకు నేను పూజిస్తూ ఉండాలని కోరుకోవాలి. నేను ఒకటి చిన్న లాజిక్ చెప్తాను. వేదవ్యాస మహర్షి గారు కలియుగంలో, ద్వాపర యుగంలో జరగబోయేవన్నీ తెలుసుకున్నాడు. ఇది నేను గ్రంథం రాయాలి, దీన్ని రాయడానికి ఒకరు కావాలి అని భావిస్తే ఆయనకు ఒక గణపతి మాత్రమే అర్హుడని భావించి అతన్ని ఆ గణేశుని పిలిచి గణేశుడితో రాయించాడు. ఆ గణేశునికి కూడా తెలుసుకోవాలి ఏమి జరుగుతుంది, మహాభారతం ఏంటి, కలియుగంలో ఏమి జరుగుతుంది అని అంత గ్రంథం రాశాడు. అంటే ఆ దేవునికే, మహాగణపతికే అంత ఆలోచిస్తున్నాడే ముందు జరగబోయే దాని గురించి. మరి ఆ మహాభారతం రాశాడే, మరి మహాభారతంలో ఒక పార్ట్ అయిన భగవద్గీత కూడా ఉంది కదా, మా భగవద్గీత గురించి కూడా తెలుసుకున్నాడు కదా గణేశుడు. మరి ఆ గణేశుడు తెలుసుకున్నప్పుడు మనము ఎందుకు తెలుసుకోవద్దు భగవద్గీత గురించి? ఆ గణేశుడు చెప్పేది అది. భగవద్గీత గురించి తెలుసుకోండి, భగవద్గీతను అనుసరించండి, మీలోని
కష్టాలైనా బాధలైనా ఎలాంటి ఆటంకమైనా అన్నీ తొలగించుకోండి, మోక్షాన్ని పొందనని ఆ గణేశుడు కూడా ఇండైరెక్ట్గా చెప్పిస్తున్నాడు. ఎందుకంటే మహాభారతం ఆయన ద్వారా రాశాడు కాబట్టి, వేదవ్యాస మహర్షి గారు చెప్పారు కాబట్టి, గణేష మూర్తి ఆయన రాశాడు కాబట్టి మనం ఆయన చెప్పిన విధంగా మనము నడవాలి. కానీ అది తెలుసుకోవట్లేదు. గణేశునికి పూజలు చేయడము, ప్రసాదాలు తీసుకోవడము, తర్వాత డీజేలు సౌండ్లు పెట్టి ఎంటర్టైన్మెంట్ లాగా ఆలోచిస్తున్నారు. అది తప్పు అని అంటున్నాను. ఇక ఇప్పుడు గణేశుణ్ణి మండపం పెట్టుకోవడానికి హిందువులే కాదు, నేను తెలుసుకున్నాను, ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా దైవభక్తితో కొంతమంది గణేశుని మండపాలు పెడుతున్నారు. వాళ్ళలో దైవభక్తిని, నిజమైన దైవభక్తిని తెలియజేస్తున్నారు. ఒక ముస్లిము 18 సంవత్సరాల నుండి కంటిన్యూస్గా ఆయన పెట్టి అన్నదానం చేస్తూ, ఒక దుబాయ్లో ఉండే ముస్లిం అంట. మరి అది నిజమైన దైవభక్తి. గొప్పలు చూపించే ఆ దొంగ దైవభక్తి ఆ దేవునికి కూడా పనికిరాదు. అది నీకు మంచిది కాదు. ఇక నీ మనస్సాక్షియే నీ దేవుడు. ఇప్పుడు మనము ప్రతి పని చేయాలన్న పొద్దున లేచిన కాడి నుంచి నైట్ పడుకునే వరకు నీ చేసేటప్పుడు నువ్వు ఆలోచిస్తూ ఉంటావు, ఇది తప్ప ఒప్ప అని. అది కూడా చెప్పేది నీ యొక్క మనస్సాక్షి కదా, అంటే నీలో ఉన్న దేవుడే కదా. నువ్వు ఆ దేవుడు చెప్పినా నువ్వు తీసిపడేసి నువ్వు తప్పు చేస్తావో అప్పుడు నీకు అసలైన పాపం తగులుతుంది. దానివల్ల నరకంలో పడిపోతావు. ఎప్పుడైతే మనస్సాక్షిని నమ్మి తప్పు చేయకుండా ఉంటావో అప్పుడు నీలో ఉన్నది దైవం అని నువ్వు తెలుసుకుంటావు. అందుకే నీ మనస్సాక్షి దైవం. ఇప్పుడు కోర్టు కేసులో సాక్ష్యాధారులను పిలుస్తారు. సాక్షులను పిలిస్తే భగవద్గీత మీద బుక్కు మీద ప్రమాణం చేసి చెప్పమని అంటారు. అప్పుడు ఆయన చెప్పే సమాధానం, ఆన్సర్ అనేది ఆయన మనస్సాక్షి ద్వారానే కదా వచ్చింది. అంటే ఆయనలో ఉన్న దేవుడే చెప్పిస్తున్నాడు కదా. మరి అలాంటిది నువ్వు ఆ మనస్సాక్షి దైవం అని నమ్మినప్పుడే నీలో దైవం ఉన్నాడని తెలుసుకుంటారు. అందుకే నీ మనస్సాక్షియే నీ దైవం అని తెలుసుకోండి. ఇక నీవు భగవద్గీత ప్రకారం నడువు, నీ బిజినెస్ రెట్టింపు లాభం అవుతుంది. ఇప్పుడు బిజినెస్ చేస్తే డబ్బులు మిగుల్చుకోవడానికి ఎంప్లాయీస్ని తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేయించుకుంటారు. అలాగే ఇతరులు తనకు సప్లై చేసిన మెటీరియల్ పర్పస్లో వాళ్ళు కూడా ఎంతో నీలాగానే కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు డబ్బులు సంపాదించడానికి. అలాగే వాళ్ళు లోన్ అయినా అలాగే అప్పు తెచ్చైనా నీకు సప్లై చేస్తున్నారు. మరి అలాంటి వాళ్లకు నువ్వు ఇంకా బాధ పెడుతూ వాళ్ళకు సరైన టైంలో నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఉంటే అది వాళ్ళ బాధ ఆ దేవునికి అర్థం కాదా? ఆ దేవుడు వాళ్ళ బాధను తీసేసుడేమో, కానీ ఫస్ట్ నిన్నైతే ఎలా
ఆడుకోవాలో నిన్ను ఆడుకుంటాడు. అందుకే బిజినెస్ చేసేటప్పుడైనా ఖచ్చితంగా భగవద్గీతను పాటించాలి. భగవద్గీత ప్రకారం న్యాయంగా నడవమని, ఉద్యోగులను మంచిగా చూసుకోమని, వాళ్ళకు సరైన టైంకి వాళ్ళకు జీతాలు ఇచ్చి వాళ్ళను సంతోషంగా ఉంచమని, అలాగే నీకు ఏ రకంగా నువ్వు బిజినెస్ చేస్తున్నావో నీకు సప్లై చేసే వాళ్ళను సంతోషంగా ఉండేటట్టు చేయమని, అప్పుడే నీ బిజినెస్ డెవలప్ అవుతుంది. నీకు మరింతగా రెట్టింపయ్యేటట్టు ఆ దేవుడు నీకు సహకరిస్తాడు. ఇది తెలుసుకోకుండా ఎంతోమంది నష్టపోతున్నారు. లాస్ అయ్యి కంపెనీలైనా బిజినెస్ అంటే లైక్ మాల్స్, బిగ్ బజార్ ఉండేది, అది మూసేశారు. మోరు చాలా తక్కువ పడిపోయింది. ఇలాంటి ఎన్నో బిజినెస్లు, ఎన్నో కంపెనీలు, ఎన్నో భగవద్గీత అనుసరించకపోవడం వల్లనే మూతపడ్డాయి. అది తెలుసుకోవాలి యజమానులు. ఇక కొత్త సాంప్రదాయం వచ్చింది. ఇప్పుడు కోటీశ్వరుడు కాగానే వేద మంత్రాలతో లక్షలు కోట్లు ఖర్చు పెట్టి తన బిడ్డకు పెళ్లి చేస్తాడు. పెళ్లి చేశాక మళ్ళా ఆ బిడ్డను హిందూ సాంప్రదాయం ఏంటి? పెళ్లి చేయడంలో వేద మంత్రాలతో అగ్ని సాక్షిగా తాళిబొట్టు ధరించి తన భర్త సుఖంగా ఉండాలంటే తన మెడలో ఉన్న తాళిబొట్టే కారణమని భావించి, అలాగే మెట్టెలు సాంప్రదాయాన్ని, మన హిందూ సాంప్రదాయాన్ని, ఎందుకంటే తను ఒక వివాహిత అని ఇతరులు తెలుసుకోవాలి, ఇతరులు ఒక చెడు ఆలోచనతో చూడకుండా ఉండాలంటే తను వివాహిత అని తెలుసుకోవడానికే మెట్టెలైనా పుస్తల తాడైనా. అలాంటివి కోట్లు ఉన్నాయని అంతా హిందువుగా పుట్టేనా, హిందూ సాంప్రదాయంలో ఉండి కూడా పెండ్లి అయ్యి కొన్ని నెలలు కూడా కాకపోయినా అప్పుడే పుస్తల తాడు తీసేయడము, మెట్టెలు లేకుండా తిరగడము, ఇవి ఆ హిందూ సాంప్రదాయంలో హిందువుల పుట్టినందుకు నువ్వు గౌరవించే ఆ దేవుళ్ళపై ఉన్న దైవభక్తిపై ఉన్న నమ్మకముని నువ్వు తీసేసినట్ట. మరి ఆ దేవుళ్ళను నువ్వు వాళ్ళను ధిక్కరించినట్ట, వాళ్ళ సాంప్రదాయాన్ని, వాళ్ళ శాస్త్రాలను నువ్వు ధిక్కరించినట్ట, వ్యతిరేకించినట్ట. చాలామంది ఉంటారు అధర్మంగా సంపాదిస్తూ, అధర్మంగా జీవిస్తూ మేము ధర్మంగా జీవిస్తున్నామని భావించే అజ్ఞానులు ఉన్నారు, విర్రవీగే వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ కూడా అంతే ఉన్నది. సాంప్రదాయంగా పెళ్లి చేసుకొని సాంప్రదాయంగా ఉండకుండా మళ్ళీ సాంప్రదాయంగా ఉంటున్నట్టు అన్నీ తీసేసి మళ్ళీ తర్వాత పూజలు చేస్తారు. మళ్ళా అలాగే పూజ చేస్తారు, ఎలాంటి తాళిబొట్టు లేకుండా, మెట్టెలు లేకుండా, మళ్ళీ ఎక్కడనో ప్రోగ్రాంలో పూజలు చేస్తారు. అది ఎంత అరిష్టం అంటే, ఎంత పాపం అంటే ఆ దేవుణ్ణి నువ్వు మోసం చేస్తున్నావనే అర్థం. మరి అలాంటిది ఆ తల్లిదండ్రులైనా ఎందుకు వాళ్ళు పాటించట్లేదు? అది నిజంగా చెప్పుకోవడానికి కూడా అసహ్యం అనిపిస్తుంది. అలా ఉండడం వాళ్ళకే మంచిది కాదని వాళ్ళకే అర్థం కావట్లేదు. అది అనుభవిస్తే కానీ తెలియదు, అనుభవించినా కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకు హిందూ సాంప్రదాయం గురించి
పూర్తిగా తెలుసుకోరు, భగవద్గీత గురించి తెలుసుకోరు. వాళ్ళకి డబ్బువే కావాలి, డబ్బు మాయమే ఉండాలి, కోట్లు ఉన్నాయి చాలు. కానీ వాళ్ళ 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 నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు కూడా ఎంత అనుభవిస్తారో అది వాళ్ళకి తెలియట్లేదు. దేవుడు అంటే భయం లేకుండా పోతుంది. దేవుడు అంటే కొబ్బరికాయ కొట్టడానికే దేవుడు వేద మంత్రాలతో కోట్లు లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తేనే దేవుడు అని భావించే అజ్ఞానులు ఉన్నారే, వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, దేవుడు నాకు ఇచ్చింది మనల్ని మారాలి, అలాగే ఉన్నదాంట్లో అహంకారంతో ఉండకుండా. అంటే ఇప్పుడు నేను అంటున్నాను ఏంటంటే, నేను ఇలా ఉన్నానంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహమే. ప్రతిదీ ఆయనే ఇస్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు. కోట్లు అన్నీ ఇచ్చిన వాళ్ళు ధనవంతులు, వాళ్ళకు కూడా ఇస్తున్నాడు. కానీ వాళ్ళు ఏది చూసుకొని అహంకారంతో ఉంటారో వాళ్ళని పరీక్షిస్తాడు. ఒకటే ఆలోచించాలి, ఎవరికైనా డబ్బు అయినా ఏదైనా ఇచ్చిందంటే ఆ దేవుడు పరీక్షిస్తున్నందుకే. ఆ పరీక్షిస్తాడు. వీళ్ళు డబ్బు మాయలో పడి వీళ్ళ గుణాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటాడు. అహంకార భావంతో పెద్ద చిన్న మర్యాద లేకుండా ఉన్న వాళ్ళ నుంచి మళ్ళీ ఇచ్చిన ఆ డబ్బులే అవి మళ్ళీ తిరిగి గుంజుకుంటాడు. అది ఏంటంటే ఆయన చేసే నాటకం, జగన్ నాటకం. అది తెలుసుకోవాలి. అన్నీ ఇచ్చినవాడు. ఇప్పుడు నువ్వు డబ్బులు సంపాదించవని నీ వల్లనే సంపాదించాను, నాకు నేనే కష్టపడ్డాను అని నేను అనే అహంకారం అనే ఆ భావన ఉన్నంత వరకు నీలో అది అహంకారం అనేది అనగదు. కానీ నీకు డబ్బు ఇచ్చింది, నీకు టాలెంట్ ఇచ్చింది, నువ్వు ఆ డబ్బు సంపాదించడానికి ఇచ్చింది, నిన్ను అసలు నీకు పుట్టించిందే ఆ దేవుడు కదా. మరి అలా ఇచ్చిన ఆయన తీసుకోవడానికి, నిన్ను కూడా తీసుకుని వెళ్ళడానికి ఆయనకు ఎంత నిమిషం సెకను పట్టదు. అది చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. దేవుడు ఇచ్చాడని భావిస్తూ మనము ఆయన వైపు ఉండాలి. కానీ నాది నేను అనే అహంకార భావంతో ఉంటే ఖచ్చితంగా నీకేమిచ్చాడో అన్ని తిరిగి తీసుకునే రోజు వస్తుంది. అందుకే వెంకటేశ్వర స్వామి శివుడు వరాలు ఇస్తుంటే ఆ ఇచ్చిన వరాలను తిరిగి తీసుకుంటాడు. వాళ్ళను నిజమైన దైవభక్తుడిగా మార్చి తన వైపు రప్పించుకుంటాడు. అది వేలల్లో ఒక్కడికే జరుగుతుంది. నెక్స్ట్ మీకు తెలుసు కదా, కలియుగం స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 5000 సంవత్సరాలు అయ్యింది. 5000 సంవత్సరాల చిల్లర. మరి ఈ 5000 సంవత్సరాలనే ఇంత ఘోరంగా ఎన్నో జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లాంటి ఘోరాలు, సునామీలు, కరోనాలు, యుద్ధములు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ముందు ఇంకెన్ని జరుగుతాయో. మరి కలియుగం లక్షల సంవత్సరాలు ఉన్నది. మరి ఇంకా ముందు మనశ్శాంతి లేని జీవితాన్ని పొందుతారు. మనశ్శాంతి లేని జీవితాన్ని కొనసాగించే రోజులు వస్తాయి ప్రతి వారికి. మానవత్వం లేకుండా, ఒకరు జాలి పడకుండా, తన స్వార్థం, ఎంత స్వార్థం అంటే తన తల్లి తండ్రినైనా వదిలేస్తున్నారు కదా ఇప్పుడే తన స్వార్థం కోసం. అలా కాకుండా ఇంకా ఘోరమైన స్వార్థంతో జీవించే రోజు వస్తారు.
అలా రోజులు రాకముందే మనము ఈ జన్మలోనే మోక్షం పొందాలంటే ఈ ఛానలే మీకు దిక్కు. ఇక గరికపాటి చాగంటి గారు వాళ్ళు ఎలాంటి కాషాయం డ్రెస్ వేసుకోరు, రుద్రాక్షమాల ఇవన్నీ వేసుకోరు. అంటే వాళ్ళు ముసుగు వేసుకొని మీకు ఎలాంటి ప్రవచనాలు చెప్పలేదు. వాళ్ళు ముసుగు తీసేసి సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా నడుస్తూ వాళ్ళు దైవపై మనకు మార్పు వచ్చేటట్టు చేస్తున్నారు. వాళ్ళని చూసి నేర్చుకోండి. సంసార జీవితంలో కొనసాగిస్తూ ఆధ్యాత్మికంగా ఉండేవాడే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. అలాంటి మంచి వ్యక్తులను ఇచ్చిన భగవంతుడిని ఎంతో మనము కృతజ్ఞత భావంతో మనము తిరిగి ఇవ్వాలి. అలాంటి వారు మనం ఈ జన్మలో కలిగినందుకు మనం ఎంతో సంతోషపడాలి. అలాంటిది కాకుండా వాళ్ళ మాటలు పక్కన పెట్టేసి వాళ్ళ మాటలు నీ సొంతంగా ఉంటావు, అది నీకే నష్టం. ఇక అందుకే ముసుగు వేసుకొని తిరుగుతున్న వాళ్ళను నమ్మద్దు, ముసుగు లేకుండా చెప్పే వాళ్ళనే నమ్మండి. నేను ఏ ముసుగు వేసుకోను, ఎలాంటి ముసుగు వేసుకోకుండా మిమ్మల్ని మార్చడానికి నేను జీవిస్తూ ఉంటాను. అందుకే ముసుగు ఉన్న వాళ్ళను నమ్మకండి. అది ఎక్కడో ఒక కాడ మంచి వాళ్ళు ఉంటారు. అందుకే ముసుగు తీసి నిజమైన దైవభక్తితో ఉన్న వాళ్ళనే నమ్మండి. ఇక ఏదైనా బయట మూగజీవి చనిపోయే స్థితిలో ఉంటే సడన్గా నోటి నుంచి వచ్చే మాట పాపం. ఎవరైనా మనిషి ఘోరమైన బాధను అనుభవిస్తున్నాడంటే అనుకోకుండా వచ్చేది మాటనే పాపం. ఈ సడన్గా పాపం అనే ఒక మాట వస్తుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే పాపం అంటే ఏదో ఒక పాపం వల్లనే, తన గత జన్మలో చేసిన పాపం వల్లనే ఇలా ఇప్పుడు అనుభవిస్తున్నారు ఆ మూగజీవైనా మనిషి అయినా అని భావించడం. మరి అలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిన మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే నువ్వు ఎందుకు మారవు? అందుకే తెలుసుకోండి, పాపము చేస్తే అలాంటి శిక్షలు ఉంటాయి, అలాంటి ఘోరాలు మనం చూడాల్సి వస్తుంది అని భావించి మారడానికి మీరు ప్రయత్నించండి. ఇక నీ వ్యక్తిత్వమే ఇతరుల అసలైన వ్యక్తిత్వం తెలుస్తుంది. అంటే ఇప్పుడు నీలో మంచి గుణాలు, మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు ఉండే వ్యక్తిత్వం ఉంటుంది, క్యారెక్టర్. అది నువ్వు అలా ఉంటే ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వం కూడా వాళ్ళకు తెలుస్తుంది వ్యక్తిత్వం అసలైంది. అంటే డబ్బు, ఇవి ఆస్తులను చూసి అది నాకు కారు ఉంది, డబ్బు ఉంది,
ఆస్తి ఉందని వాటిని చూసే అహంకార భావంతో ఉంటాడు కానీ తనలో ఎలాంటి వ్యక్తిత్వం ఉంది అనేది ఆలోచించడు. ఇతరులు వ్యక్తిత్వాన్ని చూసి గౌరవిస్తారు, ఇంకొకరు వేరే వాళ్ళు డబ్బును చూసి గౌరవిస్తారు. కానీ నీ వ్యక్తిత్వాన్ని గుర్తించి గౌరవించే వాళ్ళే నిజమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. నీ డబ్బును చూసి, నీ ఆస్తులను చూసి గౌరవించే వాళ్ళు అవి ఉన్నంత వరకే నీకు గౌరవం. వాళ్ళు వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బు పిచ్చి, నీలాగానే డబ్బు పిచ్చి, ఆస్తులు పిచ్చి ఉన్నవాళ్ళు. అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళ లేని వాళ్ళ గురించి పక్క పెట్టండి. నీ వ్యక్తిత్వాన్ని గుర్తించి నీకు ఎవరైతే గౌరవం ఇస్తారో వాళ్ళు అసలైన నిజమైన వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు. అది అర్థం చేసుకోండి. డబ్బు కోసమే జీవిస్తున్నారు. ఈ లోకమంతా డబ్బే 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 అని. కానీ నేను భగవద్గీత ద్వారా దేవుడే దిక్కు అని నేను అంటున్నాను. డబ్బే ముఖ్యమని అంటాడు లోకమంతా, కానీ నేను దేవుడే ముఖ్యమని నేను అంటున్నాను. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఎవరైతే ఈ ఛానల్కి దూరంగా ఉంటారో వారి పిల్లల్ని నరకంలో పడేస్తున్నట్టే. ఎందుకంటే వాళ్ళకు భగవద్గీత అంటే అవసరం లేదు, భగవద్గీత గురించి తెలుసుకోరు, భగవద్గీత అర్థాన్ని తెలుసుకోరు, అలాగే వాళ్ళు నియమాలు పాటించరు. దానివల్ల తల్లిదండ్రులు నరకంలో పడిపోతారు. ఆ తల్లిదండ్రులు పాటించకపోవడం వల్ల వాళ్ళ పిల్లలు నరకంలో పడిపోతారు. ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్లు అవుతాయి, తల్లిదండ్రులతో పాటు పిల్లలు. ఇవన్నీ ఎందుకు? పూర్వజన్మ పాపం వల్ల. అదే వాళ్ళ ముందే భగవద్గీతను గురించి తెలుసుకొని అర్థం చేసుకొని భగవద్గీత ప్రకారం నడిస్తే వాళ్ళకు అలాంటివి జరగవు. ఎందుకంటే వాళ్ళు భగవద్గీతను అనుసరిస్తున్నారు కాబట్టి, ఆ దేవుడు వాళ్ళను కాపాడుతూ ఉన్నాడు కాబట్టి. అందుకే డబ్బు ఎవరైతే ఈ ఛానల్కి దూరంగా ఉంటారో వాళ్ళు ఎప్పటికీ దైవానుగ్రహం పొందలేరు. ఇక చివరి టాపిక్, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అని తెలుసు. మరి నేను ఈ కలియుగం తగ్గట్టు చెప్తున్నాను. బ్రహ్మ అంటే రాత రాస్తాడు, మన తలరాత రాస్తాడని. మహేశ్వరుడు, ఈశ్వరుడు, శంకరుడు, ఆయన వాళ్ళు ఎంతటి చెడ్డవాళ్ళైనా సంబంధం లేదు. వాళ్ళలో నిజమైన దైవభక్తి ఉంటే చాలు, వాళ్ళకు వరాలు ఇస్తాడు. మరి విష్ణుమూర్తి బ్రహ్మ రాసిన తలరాతనైనా, ఆ మహేశ్వరుడు ఇచ్చిన వరాలనైనా, బ్రహ్మ రాసిన తలరాతను విష్ణుమూర్తి తలరాత మార్చేటట్టు చేస్తాడు. అలాగే ఈ మహేశ్వరుడు ఇచ్చిన వరాలను, ఆ వరాల వల్ల ఇచ్చిన వాళ్ళలో అహంకారమైన ఇంకేదైనా వాళ్ళని ఆ వరం నుంచి ఈయన విష్ణుమూర్తి తీసుకొని వాళ్ళను బుద్ధి చెప్పేటట్టు చేసి, వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు చేసి, వాళ్ళను నిజమైన దైవభక్తులుగా మార్చేటట్టు ప్రయత్నిస్తాడు విష్ణుమూర్తి. అంటే వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో నీకు నీ తలరాతను మార్చుకోవడానికి భగవద్గీత ఒకటే దారి. నీకు ఎలాంటి ఆపదలున్నా, ఎలాంటి కష్టాలున్నా, బాధలున్నా, ఎలాంటి దోషాలున్నా ఇవన్నిటి నుండి బయటపడడానికి కారణం ఒక్క భగవద్గీత ఒకటే దారి. అలాగే ఈశ్వరుడు నీకు ఎంత డబ్బు ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ అవి చూసుకొని నువ్వు అహంకార భావంతో
చెడు గుణాలు, చెడు ఆలోచనలు ఇవన్నీ వస్తాయి, డబ్బు ఉంది కదా అని వాటిని ఆ డబ్బును లేకుండా చేసి నీ అహంకారాన్ని అనువదీయడానికి, నీలో చెడు అలవాట్లు ఇవన్నీ మార్చడానికి ఆయన వెంకటేశ్వర స్వామి గుంజుకొని నిన్ను మారేటట్టు చేసి, నిజమైన దైవభక్తుడిగా మారేటట్టు చేసి ఆయన వైపు తెచ్చుకుంటాడు. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన బాధ్యత ఇదే. అందుకే మనము మన రాతను ఈ కలియుగంలో మన రాతను మనమే మార్చుకోవచ్చు భగవద్గీత ద్వారా. నీకు ఎంత డబ్బున్నా, ఎన్ని ఆస్తులున్నా చివరికి అవన్నీ అశాశ్వతం తెలుసుకొని నువ్వు నిజమైన దైవభక్తుడిగా మారి భగవద్గీత ప్రకారం నడిచి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించండి అని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భగవద్గీత ద్వారా చెబుతున్నాడు. ఇక ఈ వారం చాలా మంచి టాపిక్స్ మాట్లాడుకున్నాము. త్వరలో ప్రపంచానికి అధిపతి ఈయనే అనే రోజు, నిరూపించే రోజు వీడియో మీకు త్వరలో వస్తుంది. అలాగే ఈ ఛానల్ని ఆదరించే సబ్స్క్రైబర్లైన వాళ్ళలో మార్పు రావాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ యొక్క ప్రొఫైల్స్లో కలియుగ భగవద్గీతతో పాటు అన్నమయ్య ఛానల్, కలియుగ అన్నమయ్య ఛానల్, మూగజీవి ప్రేమ, పప్పీస్లో ఈ ఛానల్ కూడా ఫాలో అవుతారని, అలాగే అన్ని వాట్సాప్ ఛానల్స్, కలియుగ భగవద్గీత వాట్సాప్ ఛానల్స్ లింక్స్ కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి 14 భాషల్లో. అలాగే నిజమైన దైవభక్తితో అనే కమ్యూనిటీ ఛానల్లో చేరి నాతో డైరెక్ట్ మాట్లాడాలనుకునే వాళ్ళు మెయిల్ ఐడి daivam.thegodbhagwan@gmail.com అనే మెయిల్ ఐడికి మీరు మెయిల్ పెట్టండి, లింక్ రిక్వెస్ట్ పెట్టండి. మీకు లింక్ను పంపిస్తాను. ఇక్కడ నుండి నాతో డైరెక్ట్ కూడా మాట్లాడచ్చు ఆ ఛానల్, కమ్యూనిటీ ఛానల్ ద్వారా. ఇక ఈ వారం ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మంచి టాపిక్స్ మాట్లాడుకున్నాము. మీరు కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నారని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ నమః.